దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా యథార్థవంతుడు, ప్రేమ స్వరూపి. మనము కూడా యథార్థత కలిగి సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మనం అందరం యెహోవా నివాస మందిరమును, ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించాలి. పనికిమాలిన వారితో సాంగత్యం చేయకూడదు. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనతో మాత్రమే సహవాసం చేయాలి. వేకువనే లేచి మనం అందరము మన తండ్రి సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ వెళ్ళాలి. తండ్రి నివాస మందిరమును, ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును మనం అందరము ప్రేమించాలి. మన తండ్రిని మనం ప్రేమించి ఆయనను స్తుతించాలి, గణపరచాలి. అప్పుడు తండ్రి కృప శాశ్వత కాలము మనతో ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం దేవుని యందు నిలిచి ఉంటే తండ్రి మన యందు నిలిచి ఉంటాడు. తండ్రి ప్రతి సమయంలో మనల్ని కరుణించి ప్రతి బంధకం